మెగా డిజిటల్ న్యూస్, న్యాయం కోసం ప్రతి అక్షరం, న్యాయం కోసం ప్రతి అడుగు. గణపవరం గ్రామ యువకుడు గణేష్ దారుణ హత్య, నిందితులను కాపాడుతున్నది ఎవరు? మెగా డిజిటల్ న్యూస్. తెలంగాణ రాష్ట్రం చిలకసైదియా మే 26. ఎస్సీ ఎస్టీ చట్టం అమలు చేయకుండా న్యాయాన్ని దాచిపెడుతున్న వ్యవస్థపై తీవ్ర ఆగ్రహం. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గణపవరం గ్రామానికి చెందిన బల్గూరి గణేష్ 24 సంవత్సరాలు అనే దళిత యువకుడు మే 15, 2026 నాడు అమానుషంగా అతి క్రూరంగా హత్య చేయబడిన ఘటన తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. గణేష్ను బట్టలు విప్పించి తన బట్టలతోనే కాళ్ళు చేతులు కట్టేసి ఇష్టానుసారంగా కొట్టి చిత్రహింసలు చేసి గొంతు కోసి చంపడం సాధారణ హత్య కాదు. ఇది ఒక క్రూరమైన, పాశవికమైన, మానవత్వాన్ని మరిచిన నేరం. కానీ ఈ కేసులో నిందితులను పట్టుకోవాల్సిన పోలీసులు నిజాలను దాచిపెట్టి కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానం ప్రజల్లో బలంగా వ్యక్తమవుతోంది. పోలీసులపై తీవ్రమైన ఆరోపణలు. ఎవరి ఒత్తిడికి పనిచేస్తున్నారు? ఈ కేసులో పోలీసుల వ్యవహారం పూర్తిగా అనుమానాస్పదంగా ఉంది. ఘటనా స్థలంలో క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్లను సమర్థవంతంగా వినియోగించలేదు. ఇది సాధారణ నిర్లక్ష్యం కాదు, ఉద్దేశపూర్వక వైఫల్యం. సేకరించిన వేలిముద్రలు, ఫోరెన్సిక్ ఆధారాలు ఏమయ్యాయి? ఎందుకు బయట పెట్టలేదు? పోస్టుమార్టం రిపోర్టు రాకముందే కథలు చెప్పటం, ఇది దర్యాప్తా లేక కప్పిపుచ్చటమా? డీఎస్పీ ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలు నిజాలను మాయ చేసే ప్రయత్నంగా కనిపిస్తున్నాయి. ఏటూ చెప్పిన అంశాల్లోని కీలక ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా మౌనం వహించడం ఎందుకు? డాగ్ స్క్వాడ్ చెప్పిన దారిని పక్కన పెట్టి వేరే దారిలో దర్యాప్తు మళ్లించడం వెనుక అసలు కారణం ఏమిటి? మొదటి రోజు నుంచే కేసును ఒకే కోణంలోకి నెట్టడం, ఇది దర్యాప్తు కాదు, మళ్లింపు ప్రయత్నం. గణేష్ వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా ప్రేమ వ్యవహారం కోణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయటం అనుమానాస్పదం. మరణించిన వ్యక్తి గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడటం తీవ్రంగా ఖండిస్తున్నాము. దళితుడి ప్రాణానికి విలువ లేదా? ఎస్సీ ఎస్టీ చట్టం ఎందుకు పెట్టడం లేదు? బాధితుడు దళిత యువకుడు అయినప్పటికీ ఈ కేసులో ఎస్సీ ఎస్టీ యాక్ట్ 1989 అమలు చేయకపోవటం దళితులపై జరుగుతున్న వ్యవస్థాత్మక అన్యాయానికి స్పష్టమైన ఉదాహరణ. దళితుడి ప్రాణం చవక లేదా నిందితులు ప్రభావశీలులా? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం మరియు పోలీసు వ్యవస్థ సమాధానం చెప్పాలి. మా డిమాండ్లు వెంటనే అమలు చేయాలి. ఈ కేసును వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదు చేయాలి. స్థానిక పోలీసులపై నమ్మకం లేకపోవడంతో కేసును సిట్ లేదా ఉన్నత స్థాయి సంస్థకు అప్పగించాలి. అన్ని ఫోరెన్సిక్, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ఆధారాలను ప్రజల ముందుంచాలి. కేసును తప్పుదారి పట్టించేలా మాట్లాడిన డీఎస్పీపై వెంటనే చర్యలు తీసుకోవాలి. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపి కఠిన చర్యలు విధించాలి. బాధిత కుటుంబానికి పూర్తి భద్రత మరియు న్యాయం జరిగే వరకు ప్రభుత్వ రక్షణ కల్పించాలి. గణేష్ హత్య కేసులో నిజాలు బయటకు రాకపోతే ఈ పోరాటం గణపవరం గ్రామానికే పరిమితం కాదు, జిల్లా నుండి రాష్ట్ర స్థాయి వ్యాపించే భారీ ప్రజా ఉద్యమంగా మారుతుంది. దళితులపై అన్యాయం జరిగితే మౌనం ఉండబోము. న్యాయం కోసం రోడ్లపైకి దిగుతాం. ప్రజాస్వామ్య పోరాటాన్ని ఉధృతం చేస్తాం అని గ్రామ ప్రజలు గళమెత్తుతున్నారు.